మరలా చెప్తున్నా, నీ ఆటో దోళ దగ్గర గాని, నీ ఉద్యోగం చేసే దగ్గర గాని, నీ కూలి పని దగ్గర గాని, నీ కష్టార్జితంలో లాభాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నావు గుర్తెట్టుకో. అక్కడ వస్తాడు 20 రూపాయలు పని చేసి 60 రూపాయలు ఇమ్మని యజమాని అడుగుతున్నావా? 10 రూపాయలు సాధ్య దగ్గర 30 రూపాయలు సాధ్య చేస్తున్నావు ఆటో దోలుతూ. ఉద్యోగం దగ్గర నీకున్న గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోకుండా బళ్ళ కింద నుంచి చెయ్యడుతున్నావా? ఇవన్నీ నీకు ఎవడు చెప్తున్నాడు? వాడు చెప్తాడు లోన్ ఉంది, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి, 30 రూపాయలు తీసుకో తప్పేం కాదు, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి, లంచం తీసుకో తప్పేం కాదు, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి. నీ అవసరాన్ని చూపిస్తూ వాడిని టెంప్ట్ చేస్తాడు. చాలా మంది ఎన్ని ఎందుకమ్మా వ్యభిచారం చేస్తామని అడిగితే అన్నదంట, మరి ఏం చేస్తామండి, ఏం చేస్తామండి మరి బతకడం ఎలా అండి, ఎలా పోతుంది? అడుక్కు తిన అవసరం, అడుక్కు తిని వ్యభిచారం చేయ, అడుక్కుని తినో వ్యభిచారం చేయడం కాదు, అదే బతకడం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని నీతి నియమాల కోసం అవసరం అయితే పస్తులు ఉండడం తప్ప